నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ 99వ జయంతి సభ. విశ్వవిఖ్యాత గాయకుడని ప్రశంసించిన అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. చిలకలూరుపేట పండరిపురం శ్రీ గురు దత్తాత్రేయ దేవస్థానంలో శ్రీ గురుదత్త జయంతి వేడుకలు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. తెలుగుదేశం పార్టీతోనే గ్రామ స్వరాజ్యం అన్న జమ్మలమడుగు టీడీపీ నేత భూపేశ్ సుబ్బరామిరెడ్డి. వైసీపీ పాలనలో సర్పంచులు కేవలం పదవులకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శలు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఆలయం వద్ద మంత్రిని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. బాపట్ల జిల్లా వెదులపల్లి వైఎస్ఆర్ కాలనీలో గల నూతన ఎరుషలేం ప్రార్థన మందిరంలో క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దైవజనులతో కలిసి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు. అనంతరము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ, యేసుక్రీస్తు మాటలలో నీవలే పొరుగువారిని ప్రేమించమని, లేని వారికి ఉన్నదాంట్లో సాయం చెయ్యమని, తనని తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడినట్లుగా దేవుని ప్రేమ ఆశీర్వాదంతో అందరూ ప్రజలు కలిసిమెలిసి ఉండాలని కోరారు. క్రిస్మస్ని శుభాకాంక్షలు చేస్తున్నది దేవుడు నన్ను విరూపంగా ఈ మందిరానికి దైవం ద్వారా అందరికీ నడిపించినందుకు దేవుడు కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అందరం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలందరం కూడా నిన్నటి తెల్లజాము నుంచే అందరం కూడా దేవుని ఆరాధించి ప్రార్థించి ఈ దేశ ప్రజలు బాగుండాలని, ప్రతి కుటుంబాలు బాగుండాలని అందరూ కూడా ఈరోజు అందరూ ఒక హిందువులను, ముస్లింస్లను, క్రైస్తవులను మనమని కాదు వెళ్ళే అందరూ బాగుండాలని మనసుని దేవుడు కూడా ఇవన్నీ ప్రభుత్వం ఉపయోగించమని ఆ మాట ప్రకారంగా మనందరం కూడా దేవుడు తన తగ్గించుకున్నవాడు రక్షించుకోవాలని ఈ మాటల ప్రకారంగా నన్ను కూడా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు సండే స్కూల్ పనిచే నుంచి కూడా దేవుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ చెబుతూ ఉండేది. ఎన్ని పనులు ఉన్నా దేవుని విషయంలో దేవుని మాట లేకుండా ఎక్కడికి వెళ్ళమంటున్నా తప్పకుండా ప్రార్థించు, నీ కొరకు ప్రార్థించు, నువ్వు ఎదుటి వారి గురించి కూడా ప్రార్థించమని మా అమ్మగారు కూడా ఎన్నోసారి చెప్తా ఉండేది. ఈరోజు దేవుడి కృప వల్ల దేవుడి ధ్యానంతో నేను కూడా మీ అందరికన్నా చిన్నవాడినైనా కూడా ప్రజల కొరకు అమర గాయకుడు మహమ్మద్ రఫీ విశ్వవిఖ్యాత గాయకుడని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ ప్రశంసించారు. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన మహమ్మద్ రఫీ 99వ జయంతి సభకి రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. రఫీ ఒక హిందీ భాషలోనే కాక డచ్, అరబీ, పారసీ, ఇంగ్లీష్, సింహళం వంటి విదేశీ భాషలతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, కన్నడ, సింధీ, మరాఠీ, భోజ్, పూరి, అస్సామీ వంటి 26 భాషల్లో దాదాపు 7,500 పైచిలుకు పాటలు పాడారని తెలియజేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ
మహమ్మద్ రఫీ పద్మశ్రీ అవార్డుతో పాటు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 జాతీయ చలనచిత్ర అవార్డు, బెస్ట్ సింగర్ ఆఫ్ ది మిలీనియం అవార్డు వంటి ఎన్నో బహుమతులతో సత్కరింపబడ్డారన్నారు. మహమ్మద్ రఫీ గారు కొన్ని వేల గీతాలు ఆలపించి హిందీ చలనచిత్ర సీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాగే చలనచిత్ర సీమలో, తెలుగు చలనచిత్ర సీమలో ఆయన తన గాఢామృతాన్ని వినిపించి భలే తమ్ముడు, ఆరాధన చిత్రాలకు ప్రాణం పోశాడు. నామది నిన్ను పిలిచింది ప్రాణమై, గోపాలాపాల నిన్నే కోరి అలాంటి మధురగా ఆలపించిన మహమ్మద్ రఫీ గారిని స్మరించుకుంటూ సాహితీ భారతి ఆయన నివాళులర్పిస్తారు. మహమ్మద్ రఫీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గాయకుడు. వారు ఒక హిందీలోనే కాక డచ్, ఇంగ్లీషు, అరబ్బీ, ఫారసీ, ఇక భారతదేశానికి సంబంధించిన హిందీ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడం, తుళు ఇలాంటి దాదాపు 26 భాషల్లో 7,500 పైచిలుకు పాటలు పాడారు. వారు కవి భావానికి అనుగుణంగా వారు తమ గాత్రాన్ని మలుచుకుంటూ ఉండేవారు. అదేవిధంగా నటుని యొక్క అభినయానికి అనుగుణంగా వారు పాట పాడుతూ ఉండేవారు. తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడారు. తిరుపతి వెంకటేశ్వర మహత్యం, తర్లా పెళ్ళామ, భలే తమ్ముడు, ఆరాధన, అక్బర్ సలీం అన్నాల్కని ఇటువంటి సినిమాల్లో కూడా వారు పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను కూడా వారు ఆరాధించారు. వారికి 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. బెస్ట్ సింగర్ ఆఫ్ మిలీనియం అనే అవార్డు కూడా వారికి లభించింది. రఫీ గారు హిందీ చిత్రరంగంలో మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగనే మన తెలుగునాట ముద్దులకే మధురమైన పాటలు మన హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతటి మహాగాయకుడు, వారి గాత్రంలో ఉన్న ప్రత్యేకత వారికి తప్ప సాటి లేనిదని ఆనాటి సంగీత విద్వాంసులు చేసే ప్రశంసలు అందుకున్న గాయకుడు ఆయన. మహమ్మద్ రఫీ గారు చాలా గొప్ప గాయకుడు. ఆ గాయకుడు ఆయన యొక్క స్వరమే దేవుడిచ్చినటువంటి వరం. ఆ వరం ఆయనకి అందరికి కూడా, ఆ వరం అందరికి కూడా లభ్యం కాల. ఆయన పాటలు వింటూ ఉంటే ప్రజలు గురువుతులుగేవాడు అనమాట. ఆ మహానుభావుని ఈ రోజు మేము తలుపుకోవటం మా అదృష్టంగా భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. పెద్దముడియం మండలము దిగువ కాల్వంటాల గ్రామంలో మంగళవారం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేశ్ సుబ్బరామరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంచాయతీల్లో గ్రామ సర్పంచ్ ద్వారా అభివృద్ధి జరిగేది అన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో సర్పంచ్లు కేవలం పదవులకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప వారి అధికారం గ్రామాభివృద్ధికి ఉపయోగపడటం లేదన్నారు. గ్రామాభివృద్ధికి కేటాయించిన పంచాయతీ నిధులను పక్కదోవ పట్టిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి పట్ల పల్లెల్లో ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. शरदो अजीतानिन्द्रोणे शतति दुरितानि विश्वा एतद्वार पतयो देवयानान्तराध्यावा पृथिवी विगिन्ति तेषायो अज्ञानमगीतिमावः तस्मै नो देवा परिदत्तेह
श्री जगन्मात्मनेस्तु नमो देवी महादेवी शिवाय नमः नमस्ते सहिता सुंदर చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం 5వ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ గురు దత్తాత్రేయ దేవస్థానంలో శ్రీ గురుదత్త జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి ఉపదేవి దేవతా పరివారాలకు అభిషేకాలు పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. దేవాలయ ప్రాంగణంలో 3 రోజుల నుండి శ్రీ దత్త హోమాలు నిర్వహించి ఆఖరి రోజున పూర్ణాహుతిని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జై గురుదేవ దత్త. ఈ స్వామివారు వాసవి కన్యకా పరమేశ్వర సత్రం ఎదురుగా ఉన్న హైవే పక్కన ఉన్న స్వామివారు ఇక్కడ కొత్త ప్రతిష్ఠిత అయినారు 99వ సంవత్సరంలో. అప్పటి నుంచి స్వామికి చాలా మహిమ ఉన్నది. ఇక్కడ అందరూ ఉన్నారు. దయచేసి అందరూ వచ్చి దండం పెట్టుకొని మీ కోరికలు చెప్పుకుంటే అన్నీ తీరుతున్నాయి. ప్లీజ్ వెల్కమ్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. జై గురుదేవ దత్త. గుడి కట్టాలనే ఆలోచనతో నడుస్తూ ఉన్నది. దాతలు ముందుకు వచ్చేసి విరాళాలు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు దత్తత్రేయ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. రేపు పూర్ణ కుంభంతో దేవుడికి పూర్ణాభిషేకం చేస్తారు. ఇది 1999లో నేషనల్ హైవే పక్కన ఉంటే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ ఇక్కడ ఇరుకుగా ఉన్నందువల్ల వెనక కూడా గుడి కట్టాలనే ఆలోచనతో భక్తులు కోరిక మేరకు చేస్తూ ఉన్నాం. దానికి కూడా విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు వస్తే ఆ గుడి కూడా వెనక పక్క పూర్తి చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళకి కూడా మంచి పనులు అవుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయని కూడా అనుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా ఈ గుడిని వెనక పక్క నియమించడం కూడా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. అనంతరము ఆమె మాట్లాడుతూ స్వాతి నక్షత్రంలో పుట్టానని, లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రం కూడా స్వాతి నక్షత్రమని, తనని దూషించిన వారిని స్వామి చీల్చి చెండాడుతారని హెచ్చరించారు. తనకి నగరిలో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంట ఉంటానని అన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపు కోసమే అభ్యర్థుల మార్పు చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆలయానికి వచ్చారనే విషయం తెలుసుకున్న అంగన్వాడీలో సమ్మె శిబిరం నుండి ఆలయం వద్దకు చేరుకున్నారు. మంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వినడానికి కూడా మంత్రికి కుదరటం లేదా అని నినాదాలు చేశారు. నిరసనతో రోజా వెంటనే అక్కడి నుండి పయనమయ్యారు.
బ్రహ్మాండంగా ఉండబోతుంది. సో ఈ ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజులు వైష్ణవ టెంపుల్స్కి అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం. సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు ఆడుదాం ఆంధ్ర, ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు. సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి, అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి, క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదాం ఆంధ్ర పెట్టడం జరిగింది. సో 5 స్టేజెస్లో జరుగుతాయి. సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. సో 5 దఫాల్లో దాదాపుగా 120 కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది. అలాగే 12 కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మండల వైజు, సచివాలయ వైజు, మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా. సో నార్మల్ కిట్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ మనీ ఉంటుంది. నాది స్వాతి నక్షత్రం, స్వామి నక్షత్రం. సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తాను. సో ఈ మంత్ కుదరలేదు. సో ఈరోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని, మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని. నాకు శత్రువులు ఎక్కువ. మామూలుగా లక్ష్మీనరసింహస్వామి అంటే శత్రువుల్ని చెండాడుతారు. సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా, నా గురించి ఏదైనా బ్యాడ్గా ప్రే చేసినా, లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటారు. బీ కేర్ఫుల్. లేదండి అన్న, లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు. మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది. సో ఇప్పుడున్న సినారియాలో 175కి 175లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తారు. కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొడవలూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని నార్త్ రాజుపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్రకు జన సమీకరణ చేసే విషయంలో స్థానిక నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం. 2 గంటలకల్లా 5 మండలాల నుంచి అందరూ కూడా రాజుపాలెం చేరుకోవాలి. ఇక్కడ అందరూ కూడా సీనియర్ నాయకుల్ని పిలిచాము. ఈరోజు ఏ మండలం ఆ మండలానికి సంబంధించి దయచేసి ఈ సీనియర్ నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా, క్రమశిక్షణతో వచ్చిన వాళ్ళని ఊరేగింపులో, సభలో పాల్గొన్న తర్వాత మరలా గ్రామాలకి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు మన నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి 230 బస్సులు పెట్టాం. కొడవలూరు మండలం నుంచి 600 ఆటోలు పెట్టాం. అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 300 కార్లు అవుతున్నాయి మన నియోజకవర్గానికి సంబంధించి. బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు 20,000 మంది హాజరవుతారని అనుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడా ఇబ్బందులు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. 2 గంటలకల్లా రాజుపాలెం వచ్చే విధంగా నాయకులందరూ కూడా చర్యలు తీసుకోండి. వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా దగ్గరుండి కార్యక్రమం అయ్యే వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు. అన్ని బాధ్యతలు మీ మీదనే పెడుతున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 3 దగ్గరలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ 3 కన్నా కూడా ఇక్కడే ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారని కూడా విజయవాడ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి. ఐపాక్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందులో కోవూరు నియోజకవర్గం అని అంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. అందరూ చాలా బాగా కష్టపడి పనిచేస్తారు. చాలా ప్రోగ్రామ్స్ మీరు చూసున్నారు.
అనంతపురం రాయదుర్గం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి నిలబడితే భారీ ఓట్లతో ఓడిపోతారని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరికీ రానంత అపఖ్యాతి కాపు రామచంద్రారెడ్డికి దక్కిందని దుయ్యబట్టారు. తమ టీడీపీ ప్రభుత్వం వంచిన వెంటనే కాపు రామచంద్రారెడ్డిని జైలుకు పంపుతామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడనే సమాచారము జగన్మోహన్ రెడ్డికి ఉన్న కారణంగా ఇతనికి టికెట్టు ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానము నిర్ణయం తీసుకున్నట్లు మనం పత్రికల్లో వార్తలు చదువుతూ ఉన్నాం. కాపు రామచంద్రారెడ్డి 5 సంవత్సరాల అవినీతి పాలనలో మూటగట్టుకున్న అపకీర్తి వైసీపీనే వణికిపోయేలాగా చేస్తా ఉంది. అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బహుశా రాష్ట్రంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ రానంత అపఖ్యాతి, అపకీర్తి, చెడ్డ పేరు కాపు రామచంద్రారెడ్డికి వచ్చింది. ఇతన్ని ఎన్నికల్లో పెడితే వైసీపీ తరఫున డిపాజిట్లు కూడా రావనే భయంతో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరొకరిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు వార్తలు అందుతా ఉన్నాయి. మరి ఈరోజు కాపు రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు, కాలవ శ్రీనివాసులు స్థానికుడు కాదని. నువ్వు అక్కడి నుంచి వచ్చినావయ్యా, నువ్వు కర్ణాటక నుంచి వస్తావు. నేను 25 ఏళ్ల కిందటే రాయదుర్గానికి ప్రజాప్రతినిధి, పార్లమెంటు సభ్యుని. నా మార్కు పనులు రాయదుర్గంలో కనిపిస్తాయి. నువ్వెవడు అసలు, ఎక్కడి నుంచి వచ్చావు? నీ బతుకంతా బల్లారులోనే కదా. నేను పార్లమెంటు సభ్యుడు అయ్యేటప్పటికి నువ్వు ఎక్కడున్నావు? 3000కు 4000కు గుమస్తాగా పనిచేసిన వ్యక్తి కదా బల్లారులో. నువ్వు నన్ను విమర్శిస్తే ఎట్లా? నేనేదో అవినీతి చేశాను. నువ్వు 4.5 సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్కటంటే ఒక్క రూపాయి కాలువ శ్రీనివాసులు అవినీతి చేశాడని నిరూపించావా? చేతగాని దద్దమ్మవాయా నువ్వు కాపు రామచంద్రారెడ్డి. నువ్వు నన్ను విమర్శించేదేంటి? నువ్వు అభివృద్ధి చేసావా? అభివృద్ధి అంటే అసలైన చిరునామా తెలుగుదేశం. మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడుగడుగునా నేను చేసిన పనులు కనిపిస్తాయి. రాయదుర్గం కాలువ శ్రీనివాసులకు ముందు తరువాత అనే విధంగా అభివృద్ధి చేశారు. అది నా మార్పు అభివృద్ధి కార్యక్రమాలు. కనేకల్లు చెరువులో 2 కోట్ల అవినీతి చేసినానంటావు. రావు, విచారణ చేయించి నీకు దమ్ముంటే 1 రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందేమో నిరూపించు. నేను ఈరోజు సవాల్ చేస్తున్నా. నేను మళ్ళా అధికారంలోకి వస్తున్నా, మా ప్రభుత్వం వస్తా ఉంది. ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి పైన విచారణ చేపిస్తా. కాపు రామచంద్రారెడ్డి కాపాడుదారు, నిన్ను జైలుకు పంపించకపోతే అడుగు. నేను ఆ ఆరోపణలు, నేను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఆషామాషిగా మాట్లాడలేను. ఖచ్చితంగా నీ అవినీతి చిట్టా అంతా కూడా విచారణ చేయించి వాళ్ళ దగ్గర ఈ చిట్టా అంతా విప్పి నిన్ను జైలు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు వైఎస్ఆర్సీపీపై విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చి పబ్బం గడుపుకోవడానికే ప్రభుత్వం దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం పనిగట్టుకొని మరి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మంత్రులు ధర్మన్న, బొత్స, అమర్నాథ్ మరికొందరు పదవుల కోసం దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని గత 4 సంవత్సరాల 10 మాసాలు కూడా చెడుగుడు ఆడాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రానే మొత్తం చెడుగుడు ఆడదాం అంటున్నాడు. ఈ రోజు నుంచి ఆడుకుందాం రా ఆంధ్ర అని. ఏం చేశారని మీరు ఆడుకుంటారు ఆంధ్రతో? ఒకసారి చూద్దామన్న పాపానికి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం రెండింటిని కూడా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు,
భవన నిర్మాణ కార్యక్రమాలు లేవు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా లబోదిబోమంటున్నారు. మరి రైతులు ఏమైనా బాగుపడ్డారా ఈ 5 ఏళ్ళలో? రైతు పండించిన పంటకు ధర లేదు. రైతు దగ్గర లేనటువంటి పంట ఆకాశానికి వెళ్ళిపోయింది. రైతు దగ్గర ఉల్లిపాయ ఉంటే 10 రూపాయలు. రైతుల యువతకు ఉద్యోగాలు ఎక్కడ? ఏ ఊర్లో ఇచ్చావు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ? ఆ 2,30,000 ఒకటైనా ఇచ్చావా? యువత పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులన్నీ కల్తీ మందులు, ఏది పని చేయదు, అవసరమైన మందు దొరకదు, ఆరోగ్యం అలా తగలబడుతుంది. రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్డు మీద నడవగలమా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ 99వ జయంతి సభ. విశ్వవిఖ్యాత గాయకుడని ప్రశంసించిన అధ్యక్షులు రాబూరి నరసింహవర్మ. చిలకలూరుపేట పండరిపురం శ్రీ గురు దత్తాత్రేయ దేవస్థానంలో శ్రీ గురుదత్త జయంతి వేడుకలు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. తెలుగుదేశం పార్టీతోనే గ్రామ స్వరాజ్యం అన్న జమ్మలమడుగు టీడీపీ నేత భూపేశ్ సుబ్బరామిరెడ్డి. వైసీపీ పాలనలో సర్పంచులు కేవలం పదవులకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శలు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఆలయం వద్ద మంత్రిని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.